వరదయ్యపాలెం మండల పరిధిలోని సాధనవారిపాలెం గ్రామంలో ఘోరం జరిగింది. స్థానిక గ్రామ దేవత అయిన పుట్టాలమ్మ గుడి వద్ద గుర్తు తెలియని దుండగులు అపచారానికి ఒడిగట్టారు. అమ్మవారికి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే పవిత్రమైన చెట్టును నరికివేసి అక్కడ ఉన్న పూజా సామాగ్రితో పాటు త్రిశూలాన్ని దొంగలించి పరారయ్యారు. ఈ ఘటనపై శ్రీమతి హేమలతమ్మ ధర్మకర్త మాట్లాడుతూ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ దేవత ఆలయం వద్ద ఇలాంటి దుశ్చర్యకు పాల్పడటం చాలా తప్పని, ఇది తమ నమ్మకాలను మనోభావాలు దెబ్బతీయడమేనని ప్రతినిధులతో పేర్కొన్నారు. పవిత్రమైన త్రిశూలాన్ని అపహరించిన గుర్తు తెలియని వ్యక్తులను వెంటనే గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు పోలీసులను అధికారులను వేడుకున్నారు. ఈ విషయం గురించి తెలుసుకున్న సమరస సత సేవా ఫౌండేషన్ సత్యవేడు కండ మరియు మండల పెద్దలు శ్రీ ఆర్ మురళీ సత్యవేడు కండ సహా కన్వీనర్ తోట హనుమంతురెడ్డి, సత్యవేడు కండ ధర్మ ప్రచారక్ శ్రీ సురేష్, మండల కన్వీనర్ శ్రీ ఆర్కే శ్రీను, మండల సహా కన్వీనర్ శ్రీమతి హేమలతమ్మ, ధర్మకర్త ఆధ్యాత్మిక భక్తురాలు జరిగినటువంటి ఇలాంటి అపచార దుశ్చర్యను ఖండిస్తూ మీడియా ముఖంగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. గ్రామ పెద్దలు, మహిళా భక్తులు పాల్గొన్నారు. ఈ గ్రామ దేవత నేను అప్పట్లోనే 2005లో ఈ గ్రామ దేవత నాకు ఇంత మాత్రం సహాయం చేసిన దానికి ఆ మీద నమ్మకంతో అప్పుడు అందరినీ బంధువులందరినీ పిలిచి ఒక పొంగల్ మాదిరి పెట్టినాము. దాని తర్వాత సంవత్సరం ఇక్కడ జరుపుతూనే ఉన్నారు. ఈ మహాశక్తివంతమైన తల్లి ఆమెకి ఇక్కడ ఈ హరిజనులు వచ్చి వీళ్ళంతా మాకు మా గుడి అంతా పడిపోయింది, ఏం లేదు, ఎట్లన్నా మీరు చూడండి అని ఒక ఆమె ఒక 2 వారాలకు ముందు వచ్చి నాతో చెప్పింది. సరే ఇట్లా బాధపడుతున్నారు గుడి లేకుండా అని చెప్పానని నేను ఇక్కడ వీళ్ళకి కట్టియాలని చెప్పి సంకల్పించి కట్టించినాము. అది కట్టించిన తర్వాత ఇంతవరకు ఎప్పుడు చేయకుండా అయ్యవారిని పిలుచుకొని వచ్చి ఆ రోజు ప్రతిష్ఠ చేసిన. ఎందుకంటే అయ్యవారు మంత్రపూర్వకంగా చేస్తే దానికి మంచి పవర్ ఉంటుంది అని చెప్పిన ఉద్దేశంతో అయ్యవారిని రప్పించి ఆ రోజు ఉదయం మేము పూజ చేసాము. ఆ సాయంత్రం ఏం చేస్తున్నారంటే నేను చీర పెట్టినాను. ఆ స్వామి బాగా అలంకరించినారు, చెట్టుకంతా అలంకరించిన చీర కట్టిన తర్వాత ఆ చీరని ఎవరో కాల్చేస్తున్నారు. ఆ చెట్టుకి గాయాలన్నీ చేస్తున్నారు. చాలా అస్తోలం తీసుకొని వెళ్ళిపోయినారు. చాలా బాధ వేసింది. ఏం తల్లి మేమేమన్నా తప్పు చేసినా మాలో ఏమన్నా ఉందా ఎందుకని అనుకుంటే నిన్న సాయంత్రం అది కట్టిన రోజే మా జరిగింది. మళ్ళీ నిన్న సాయంత్రం రోడ్డు దగ్గర ఎవరో ముగ్గురు వచ్చి దిగి ఆమె ఎవరో నాయుడమ్మంట గుడి కట్టిస్తుంది, అది ఎట్లా జరుగుతుందో మేము చూస్తాము, రాత్రి మేము చెట్లు నరికేస్తామని చెప్పి బెదిరించేసిపోయినారు. రాత్రి అంతా మా వాళ్ళు అంతా కావలి కాస్తున్నారు. ఇక్కడ పడుకొని ఎవరో బైక్లో 2 వచ్చినారని చూసినారు. వాళ్ళు వచ్చే కొద్దికి వీళ్ళు వచ్చి చూసే కొద్దికి వీళ్ళని చూసి పారిపోయినారు. అట్లా రాత్రి అంతా వీళ్ళు కావలి కాస్తున్నారు. తర్వాత మేము మాకు హనుమంతరెడ్డి గారు చాలా పరిచయం. ఈ మన హిందూ ధర్మం కోసం వాళ్ళు సబ్స్క్రిప్షన్ కూడా మాకు చాలా ఎవరి దగ్గర నుంచి చేయించమని కూడా అప్పుడప్పుడు చెప్తా ఉంటాను. నేను చెప్తా ఉంటాను, నాకు ఈ గ్రామంలో మంచి జరగాల, అందరూ బాగుండాలా, అందరిలో భక్తి మనకు ఎప్పటికీ మనతో కూడా ఉండేది భగవంతుడు ఒక్కటే, డబ్బులు కానీ ఏది మనతో కూడా రాదు. ఈడ ఐకమత్యం ఉండాలి, అన్నిటికన్నా ముందు ఐకమత్యం ఉంటే ఆ భక్తి కూడా. కాబట్టి ఇక్కడ ఎవరు రాలేకున్నారు. ఇది వచ్చినా ఇక్కడ ఐకమత్యంతో వీళ్ళెవరు అంగీకరించరు. మన దేవుడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి అంటే వాళ్ళకి ఇష్టం. ఈయన వెంకటేశ్వర స్వామి చెల్లెలు పుట్లమ్మని ఒక నమ్మకం వీళ్ళకుంది. అటువంటి చోట్ల వచ్చి ఇంత దుర్మార్గంగా చేస్తున్నారంటే దానికి అందరం చాలా బాధపడుతున్నాం. 3 రోజులకి తెలిసిన మొదలు గ్రామంలో కూడా ఒక భయం మాదిరి ఏర్పడి ఉండదు. ఏమవుతుందో అని చెప్పని దిగులతో అందరూ ఉండారు. దానికి ఏం చేయాలనేది. నా పేరు నమస్తే అండి అందరికీ. నా పేరు హేమలత. నన్ను ఇక్కడ అందరూ నాయుడమ్మ అని పిలుస్తారు. నేను ఈ ఊరికి వచ్చి గ్రామానికి 2003లో వచ్చి 2003వ సంవత్సరం ఈ ఊరికి వచ్చినాను. ఇక్కడ ఇన్ని సంవత్సరాలుగా ఉన్నా నాకు ఈ ఊరు చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడనే స్థిర నివాసం ఏర్పరచుకున్నాను. అందరూ ఐకమత్యంగా బాగుంటారనేసి ఒక ఉద్దేశంతో ఇక్కడనే ఉంటాను. అట్లాగే మన సమరసత సేవా ఫౌండేషన్కు సంబంధించి సత్యవేడు, వరదయ్యపాళ్యం, బిఎన్ కండ్రిగా ఈ 3 మండలాల కన్వీనర్గా ఆయన వీలున్న సమయంలో ఉచితంగా సేవలు అందిస్తూ హిందూ ధర్మం కోసం పనిచేస్తుంటారు. హేమలతమ్మ గారు మాకు కొన్ని కార్యక్రమాలు, మనం చేసే కార్యక్రమాలు కూడా సలహా సూచనలు ఇస్తూ ఉంటుంది.
సరే ఇలా జరిగినందువల్ల మేమందరం కూడా ఆ గ్రామంలో ఉన్న పెద్దలు, భక్తులు, మహిళలందరినీ కూడా కలిసి దీన్ని ఏ విధంగా అయినా చేసిన వ్యక్తులు ఎవరైనా గుర్తించి మీడియా సహకారంతో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దాన్ని ఖచ్చితంగా ఎవరనేది మనం తెలుసుకొని వాళ్ళకి తగిన విధంగా శిక్ష పడేటట్లు వాళ్ళకి శిక్ష పడేటట్టుగా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరం కూడా దీనికి బాధ్యత వహించాలా. అమ్మవారిని అపవిత్రం చేస్తే అది గ్రామానికి మనం అందరం కూడా దానికి బాధ్యులమే. మనం జాగ్రత్తగా ఆడు ఎవరు చేశారు ఏందనే సంగతి కూడా ప్రతి ఒక్కరు కూడా దీని గురించి పరిశీలించి మన గ్రామంలో కూడా అమ్మవారి గురించి ఇలాంటి సమాచారం బయట వాళ్ళు రావడానికి మన గ్రామంలో ఏమైనా సమాచారం ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, దీని వైపు నుంచి కూడా ఆలోచించాలి. కాబట్టి మన గ్రామంలో అలాంటి పనులు చేయరని నాకు ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా వేరే దేశం లేదు, అలాంటివి ఎవరు చేసి ఉండరని మా నమ్మకం. అంటే ఎలాగైనా సరే పోలీసు వారి ద్వారా కానీ మీడియా ద్వారా కానీ ఆ వ్యక్తులను గుర్తించి తగిన బుద్ధి జ్ఞానం కలిగించే విధంగా మనం అందరం కూడా హిందువులందరూగా ఐక్యంగా ఉండి దీని గురించి ఖచ్చితంగా అమ్మవారి అపవిత్రతను పోగొట్టి దీన్ని మళ్ళీ పవిత్రత ఏర్పాటు చేయడంలో భాగంగా మళ్ళీ మన హేమలతమ్మ గారు మళ్ళీ దీన్ని పూజ నిర్వహించి భక్తులందరూ కూడా వచ్చున్నారు. ఇప్పుడు హేమలతమ్మ గారు కొన్ని విషయాలు మీడియా ముఖంగా కొంచెం విషయాలు మాట్లాడుతున్నారు. శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై పుట్టాలమ్మ తల్లికి, జై 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 పుట్టాలమ్మ తల్లికి, జై జై పుట్టాలమ్మ తల్లి. నా పేరు హనుమంతరెడ్డి. నేను సమరసత సేవా ఫౌండేషన్ అనే సంస్థ తరపున, హిందూ ధార్మిక సంస్థ తరపున సత్తివేడు, వరదైపాళ్యం, బిఎన్ కంట్రీగా 3 మండలాల ధర్మ ప్రచారకగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా గ్రామాలలో ధార్మిక వ్యవస్థను ఏర్పాటు చేస్తూ హిందువులందరూ కూడా గుడి కేంద్రంగా కలిసి వారం వారం భజన కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా వాళ్ళని చైతన్యం చేస్తూ సామూహిక హారతి పౌర్ణమి రోజు, నెలకొక్క సూర్య పౌర్ణమి రోజు సామూహిక హారతి కార్యక్రమాలు మహిళల్ని అందులో పాల్గొనే విధంగా ఆ కార్యక్రమం నిర్వహిస్తూ ఇంటింటి ధర్మ ప్రచారం చేస్తూ ఉంటాము. అట్లాగే ఆ భాగంగా సాధనారపాళ్యంలో హేమలతమ్మ గారితో మాకు ఇలాంటి కార్యక్రమాలతో, ఆమెతో కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆమెకు మనకు కొన్ని కార్యక్రమాలు కొలుస్తూ ఉండడంతో ఈ మధ్య సాధనారపాళ్యం పుట్టాలమ్మ గ్రామ దేవత ఆమె నిర్వహణలో భాగంగా దాన్ని కొంచెం పూజ చేసి నిర్వహిస్తూ దాన్ని శక్తివంతం చేయాలనే ఉద్దేశంతో ఆమె సంకల్పించి చేసిన తర్వాత ఆ కార్యక్రమం అయినటువంటి ఆ రోజు రాత్రికి కొంతమంది అజ్ఞాత వ్యక్తులు ఇక్కడ అమ్మవారిని అపవిత్రం చేయడం జరిగింది. ఈ విషయం గురించి అమ్మగారు నాకు ఫోటోలు పెట్టి ఈ విషయం గురించి దీన్ని మనము వెంటనే మేము పోలీసు స్టేషన్లో రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి హిందూ మనోభావాలు దెబ్బతీసేటువంటి అజ్ఞాత వ్యక్తులను గుర్తించి మనం అందరం కూడా మీడియా సహకారంతో దీన్ని ఖచ్చితంగా ఖండించాలా, ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండాలనే ఉద్దేశంతో ఈరోజు సాధనారపాళ్యం గ్రామ దేవత పుట్టాలమ్మ తల్లి దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ ఈ విషయం గురించి తెలుసుకోవడానికి పెద్దలు మురళి గారు సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.